హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక మంచి అద్భుతమైన జాతర గురించి మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. జాతర అంటే ఇలాంటి జాతర కాదండి, 30 రోజులు జరిగే మన మా ఊళ్ళమ్మ తల్లి జాతర అన్నమాట. ఇది భీమవరంలో జరుగుతుంది. మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి తర్వాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత మన మా ఊళ్ళమ్మ తల్లి. 9 దశాబ్దాల క్రిందట భీమవరం అనే గ్రామంలో వెలిశారు ఈ అమ్మవారు. విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంటారు ఈ తల్లి. ఎలాంటి కోరికనైనా తీర్చగలిగే శక్తి ఈ తల్లికి ఉందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. వివాహం, ఉద్యోగం, సంతానం, ఆరోగ్యం, రుణ బాధలు, అప్పుల బాధలు అన్నీ తీర్చగలిగే శక్తి ఒక్క మన మా ఊళ్ళమ్మ తల్లికే సాధ్యం. ప్రతి సంవత్సరం నెల రోజులైతే ఈ జాతర జరుగుతుందండి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో జరుగుతుంది. ప్రతి ఏడు జనవరి 13 నుంచి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా జరుపుతూ ఉంటారండి. ఉత్సవాల చివర 8 రోజుల్లో అమ్మవారిని అష్టలక్ష్ములుగా కూడా అలంకరించి పూజిస్తూ ఉంటారు. చివరి లాస్ట్ రోజున వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారంటే. 40 రోజుల ఉత్సవాల్లో వీళ్ళు బుర్ర కథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు ఇలాంటి అనేక ప్రదర్శనలు కూడా ఇక్కడ జరుపుతూ ఉంటారండి. గుడి పక్కనే ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కథలన్నీ ఇలాంటివన్నీ జరుపుతూ ఉంటారు. ఇక్కడ జాతర జరుగుతుంది కదా, చూడండి ఇదంతా జాతర అన్నమాట. బయట ఈ జాతరలో మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు. మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ జాతరకైతే అటెండ్ అవుతూ ఉంటాము. నాకు కూడా ఈ తల్లి మహిమ గురించి తెలియదు. 7 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాకి వచ్చాక ఈ మా ఊళ్ళమ్మ తల్లి గురించి విన్నాను. చాలా నమ్మకంగా అనిపించింది నాకైతే. అందుకే ఎవ్రీ ఇయర్ ఈ తల్లిని ఇలా దర్శించుకోవడానికి వస్తూ ఉంటానన్నమాట. ఇంకా శ్రావణ మాసంలో దేవీ నవరాత్రిలో కూడా ఈ మా ఊళ్ళమ్మ తల్లిని చాలా బాగా అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. మీలో ఎవరైనా ఎప్పుడైనా భీమవరం సైడ్ వచ్చినట్లయితే మన మా ఊళ్ళమ్మ తల్లిని కంపల్సరీగా దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి కోరికనైనా తీర్చగల శక్తి ఆ తల్లికి ఉంది. మన భీమవరంలో మన మా ఊళ్ళమ్మ తల్లి దేవస్థానమే కాదండి, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో భీమేశ్వర స్వామి ఆలయం కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. భీమేశ్వర స్వామి ఆలయం నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో మన పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇన్ని దర్శనాలు ఒకేసారి జరగాలంటే మీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ఖచ్చితంగా రావాల్సిందే. ఈ దేవస్థానాలన్నీ దర్శనం చేసుకోవాల్సిందే. ఈ 3 దేవస్థానాలు కూడా దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి. చాలా మహిమగల తల్లి అండి మన మా ఊళ్ళమ్మ తల్లి. మీరు చాలా సినిమాల్లో కూడా ఈ తల్లి గురించి వినే ఉంటారు. నాకైతే చాలా నమ్మకం అన్నమాట ఈ తల్లి. అందుకనే ఎవ్రీ ఇయర్ తల్లిని దర్శించుకోకుండా అయితే నేనైతే ఉండను. ఈ జాతరకు వచ్చేటప్పుడు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే బయట చాలా బొమ్మలు మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. తినడానికి కూడా చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. పిల్లలకు కావాల్సిన అయ్యే కదా, అందుకే చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు. ఈ జాతరకు వెళ్ళాలంటే 1 రోజు 2 రోజులు కాదు, 40 రోజులు జరుగుతుందన్నమాట ఈ జాతర. ఎవ్రీ ఇయర్ జనవరిలో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరిలో ఎండింగ్ అవుతుంది. ఈ జాతర సమయంలో ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించి భక్తులకు అద్భుతమైన దృశ్యాలు చూపిస్తూ ఉంటారండి. ఇక్కడ మన ఈ మా ఊళ్ళమ్మ తల్లికి విపరీతమైన ప్రజాదరణ అయితే ఉందండి. ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు అందరికీ తెలిసే ఉంటుంది మన మా ఊళ్ళమ్మ తల్లి విశిష్టత గురించి. మరి ఇలాంటి అద్భుతమైన జాతరని ఎవరైనా మిస్ అవ్వాలనుకుంటారా? నేనైతే అస్సలు మిస్ అవ్వనండి. ఎవ్రీ ఇయర్ జాతరకి వెళ్తూనే ఉంటాను, తల్లిని దర్శించుకుంటూనే ఉంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇయర్ జనవరిలో జరిగే జాతరకి మీరు కూడా వచ్చేయండి. తల్లిని మనస్ఫూర్తిగా దర్శించుకొని మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. మహిమగల తల్లి, మిస్ అవ్వద్దు.